అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరూ మంచిగా ఉండాలని, దేవుని కృపలో దినదినము వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మనం గత రోజుల నుండి దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం అనేది ప్రవచనాలకు రారాజు లాంటిదని, ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం అని అనేక మార్లు నేను చెప్పడం జరిగింది. అటువంటి ప్రవచనాలలో ఏముందని మనం ఆలోచన చేస్తే ప్రపంచం యొక్క భవిష్యత్తు రాయబడి ఉంది దానియేలు గ్రంథంలో. ఏ రాజులు ఏ కాలాలలో ఎట్టి పనులను చేశారు, ఎలా రాజ్యాలను జయించారు, ఎలా వారి యొక్క ఉనికిని చాటుకున్నారు, ఎంత బలమైన రాజ్యాలు మరి ఈ లోకంలో ఏలుబడి చేసినాయి అనేటువంటి అనేకమైన విషయాలు దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. దానియేలు గ్రంథంలో రాయబడుటే కాకుండా ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అనేకమైన విషయాలు జరగబోయే విషయాలను, జరిగిన విషయాలను, ఇప్పుడు జరుగుతున్న విషయాలను రాయబడి ఉన్నాయని నేను అనేక మార్లు చెప్పడం జరిగింది. మనందరము కూడా ఖచ్చితంగా దానియేలు గ్రంథమును, ప్రకటన గ్రంథాన్ని తెలుసుకొని తీరాలండి. ఎందుకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవుని బిడ్డలము కాబట్టి మన భవిష్యత్తు ఏమై ఉన్నది, ప్రకటన గ్రంథం ప్రకారం కావచ్చు, దానియేలు గ్రంథం ప్రకారం కావచ్చు, ఈ ప్రపంచము ఎక్కడికి వెళ్తుంది, ప్రపంచ భవిష్యత్తు ఏంటి అనే విషయాలు తెలుసుకొనుటకు మనం అందరము కూడా దానియేలు గ్రంథాన్ని ధ్యానించాలండి. అంటే ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ కులస్థుడైనా కావచ్చు, ఏ దేశస్థుడైనా కావచ్చు, కానీ దానియేలు గ్రంథమును ధ్యానించాలి. మన యొక్క భవిష్యత్తు, ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏంటనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ యొద్దకే మనం రావాలండి. ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఖచ్చితంగా బైబిల్ యొద్దకు రావాల్సిందే. మన భవిష్యత్తు ఏంటి, ఈ ప్రపంచము ఎటు వెళుతుంది, ఏం తెలుసుకోవాలని మనం ఆలోచన చేయాలని ఉంటే ఖచ్చితంగా దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని చదవాలి. మరి ముఖ్యంగా బైబిల్ మొత్తాన్ని కూడా ధ్యానం చేస్తే మానవుని యొక్క భవిష్యత్తు ఏంటి, ఏం జరగబోతుంది ఈ ప్రపంచానికి రాబోయే కాలంలో అనేకమైన విషయాలు మనకి తెలుస్తాయి. రోజు ధ్యానం చేసుకునే విధానంలోని ఈరోజు కూడా దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. 7వ అధ్యాయము దానియేలు గ్రంథంలో ఏముందంటే, దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. దానియేలు కలకన్నాడు, దర్శనం వచ్చింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కలకన్నాడు. ఆ కల ఏంటంటే, ఒక భారీ విగ్రహము కనిపించింది. ఆ విగ్రహంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే, తలభాగము వచ్చి బంగారు శిరస్సు, అది బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉందని, రొమ్ము భుజములు వచ్చి వెండికి సాదృశ్యంగా ఉన్నాయి, అది మాదియా పార్షికులకి సంబంధించిన విషయమని, ఉదరము తొడభాగాలు ఇత్తడితో చేయబడినవని, మోకాళ్ళు ఇనుము, ఇది రోమా రాజ్యానికి సాదృశ్యంగా ఉందని మనం ధ్యానం చేశాము. అలాగే పాదములు ఇనుము వచ్చేసి 10 మంది రాజులకు సాదృశ్యంగా ఉందని మనకి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో తెలుస్తుంది. అలాగే 7వ అధ్యాయంలో తెలుస్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క మానవుల యొక్క భవిష్యత్తు, ఏ ఏ కాలాలలో ఏ ఏ రాజులు పరిపాలన చేయాలి ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని అని సుస్పష్టముగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అదే కళ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరుకి 2వ అధ్యాయంలో వచ్చినటువంటి కళే అతనికి విగ్రహం రూపంలో వచ్చింది. దానియేలుకేమో 4 రకాల జంతువుల రూపంలో ఆ దర్శనం చూశాడు. 2వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఒకటే విధానంలో ఉంది, కాకపోతే దర్శనాలు వేరు. నెబుకద్నెజరుకేమో విగ్రహం రూపంలో వచ్చింది కళ, దానియేలుకేమో 4 రాజ్యాలు 4 జంతువులతో పోల్చబడిన విధానంలో అతనికి కళ రావటం అనేది మనము గమనించవచ్చు అన్నమాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మొట్టమొదట ఏ రాజ్యం ఉన్నదని మనం ఆలోచన చేస్తే
అది బబులోను సామ్రాజ్యం అని 7:4 రాయబడి ఉందండి. మొదట బబులోనీయులు పరిపాలన చేశారు. రెండవదిగా మాదీలు పారసీకులు ప్రపంచంని వేలుబడి చేశారు. మూడవదిగా గ్రీకులు మాదీలు పారసీకులను ఓడించి వారు రాజ్యపాలన చేశారు. అలాగే నాలుగవదిగా రోమా ప్రభుత్వము ఏలుబడి చేసినట్లు మనం చూడొచ్చు. నెబుకద్నెజర్కేమో విగ్రహము, దానియేలుకేమో దర్శన రూపంలో 4 జీవులు కనిపించడం మనము చూస్తామండి. మొదటిది ఏంటంటే ఈ దర్శనంలో బబులోనీయుల గురించి వచ్చింది. దానియేలుకు 7వ అధ్యాయం 4లో ఏంటంటే అది సింహాన్ని పోలి ఉంది కానీ అది జంతువు కాదు. అలాగే రెక్కలు కలిగి ఉంది కానీ అది పక్షి కాదు. అలాగే మానవ మనస్సు కలిగి ఉంది కానీ అది మనిషి కాదు. అది సింహము వంటిది. సింహాన్ని పోలి ఉంది. దానియేలు దర్శనంలో మొదటి జంతువు దేనికి సంబంధించిందని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసినటువంటి నెబుకద్నెజరు ఆ తర్వాత రాజులకి సాదృశ్యంగా ఉంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17లో నెబుకద్నెజరు సింహం లాంటి వాడని, పక్షి రెక్కలు కలిగిన వాడని రాయబడి ఉంది. ప్రాచీన బబులోను సామ్రాజ్యం యొక్క చిహ్నము ఏంటంటే రెక్కలు కలిగిన సింహము అనేటువంటి చిహ్నాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అదే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు సంబంధించిన విధానము అక్కడ మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. అలాగే యెహెజ్కేలుకు రాసినటువంటి 17వ అధ్యాయము 3వ అధ్యాయం, అలాగే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 3:12 ప్రకారము ఈ పక్షి సింహము వంటి ధైర్యం కలిగినటువంటి విధానము, అలాగే పక్షి రెక్కలు కలిగినటువంటి రాజ్యం ఒకటి వస్తుందని, లోకాన్ని ఏలుబడి చేస్తుందండి. లోకాన్ని ఏలుబడి చేస్తుంది. దాని రెక్కలు కొన్ని రోజుల తర్వాత తీసివేయబడి ఉంటాయని, ఇది వేరే రాజ్యాలను జయించటం క్రమేణా తగ్గిపోతుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. ఇది మొదటి జంతువు ఏంటంటే సింహము, రెక్కలు కలిగినటువంటి సింహము, మనిషి పాదాలు వంటి కలిగినటువంటి సింహము. ఈ సింహము బబులోను రాజ్యులకు నెబుకద్నెజరుకు సంబంధించినది. అలాగే నెబుకద్నెజరుకు రెండో అధ్యాయంలో వచ్చినటువంటి కళలో బంగారు తలను కలిగినటువంటి పార్టే మొదటి జంతువు. అలాగే రెండవ జంతువుని మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారము మాదియా పార్షికులకు ఏ జంతువు దానియేలుకి దర్శన రూపంలో కనబడిందంటే ఎలుకబంటి రూపంలో కనబడింది. ఎలుకబంటే ఆ జంతువుగా దానియేలు దర్శనంలో అతనికి కనిపించిందండి. ఎలుకబంటి చూడండి, సింహం కంటే పరిమాణంలో అంటే సైజులో లావు కావచ్చు, ఈ సైజులో అది పెద్దదిగా ఉంటుంది సింహం కన్నా, కానీ వేగంలో అది సింహం కన్నా తక్కువగా ఉంటుందండి. సింహము బాగా పరిగెడుతుందా, ఎలుకబంటి బాగా పరిగెడుతుందా అంటే ఆకారానికి పెద్దగా ఉంటుంది, కానీ సింహం కన్నా ఎలుకబంటు పరిగెట్టడంలో వేగంలో చిన్నగా ఉంది. అంటే అది బబులోను సామ్రాజ్యం బంగారానికి సంబంధించింది, ధైర్యము సింహానికి సంబంధించిందిగా అభివర్ణించారు. మరి ఇది వేగంలో తక్కువగా పరిగెడుతుందంటే అంత ఎక్కువగా లేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో విగ్రహంలో ఛాతి భాగము అలాగే చేతుల భాగము మాదియా పార్షికులకే సాదృశ్యంగా ఉంది. ఆ ఎలుకబంటి దానియేలు దర్శనంలో ఎలా కనిపించిందంటే అది ఒక పార్శ్వంపై ఉన్నట్టు, ఏ క్షణంలోనైనా ఆ ఎలుకబంటి లేచి భక్షించేదిగా మనకి కనపడుతుంది. ఆ భక్షించటం అంటే ఏంటి, దానికి 3 ఎముకలు, అంటే దాని నోటికి 3 ఎముకలు ఉన్నట్లు
దర్శనంలో దానియేలుకి కనిపించిందండి. దానికి అర్థం ఏంటంటే ఇది ఎలుకబంటు, అది పార్శ్వముగా అంటే పడుకోనుంది, అది ఏ క్షణమైనా భక్షించవచ్చు. భక్షించిన రాజ్యాలు ఏంటి, అది భక్షించటానికి ఆసక్తి కలిగి ఉంది. అంటే రాజ్యాలను ఎక్కువగా ఆక్రమించుకోవడానికి, సంపాదించుకోవడానికి, యుద్ధాలు గెలవటానికి మాదియా పార్షిక రాజ్యము ఎలుక బంటు మనకి సాదృశ్యంగా ఉంది. అంటే ఇవి అంటే ఆధిపత్య పోరు కోసము ఈ రెండు రాజ్యాలు, మాదీలు పార్షికులు వేరు వేరు రాజ్యాలే, రెండు కలిసి బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఆ బబులోన్ని ఆక్రమించుకున్నారు. అలాగే అనేక ప్రాంతాలను వీరు ఆక్రమించుకున్నారు. ఇది 3 ప్రక్కటెముకలను భక్షించిందంటే, ఒకటి లిబియాను జయించింది, తర్వాత ఈజిప్టును జయించింది, తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని జయించింది. కాబట్టి ఆ 3 పక్కటెముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే 3 దేశాలు, ఆ ఎలుకబంటి జయించినటువంటి మాదియా పార్షికులు జయించినటువంటి లిబియా, ఈజిప్టు, బబులోను సామ్రాజ్యానికే సాదృశ్యంగా ఉన్నాయి. అంటే చూడండి ప్రియులారా, దీనికి అధికారకాంక్ష ఎక్కువ రాజ్యాలను జయించాలని అధికారకాంక్షతో ఉంది బాగా. అందుకే లెమ్ము భక్షించుము అని 7వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఇక దానియేలుకు వచ్చిన 3వ జంతువు ఏంటి అది అని అంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే గ్రీకు సామ్రాజ్యానికే సాదృశ్యంగా ఉందండి. గ్రీకు సామ్రాజ్యానికి ఏ జంతువు సాదృశ్యంగా ఉందని దానియేలుకి దర్శనంలో కనపడిందంటే చిరుతపులి భలే వేగంగా ఉంటుంది కదండి. బలమైన వేగం కలిగినటువంటి, అంటే సింహం కంటే వేగంగా చిరుతపులి పరిగెడుతుంది. చిరుతపులి ఎవరితో పోల్చబడ్డారంటే గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ది గ్రేట్కి సాదృశ్యంగా ఉంది. అతను 12 సంవత్సరము 14 ఏళ్ళు వచ్చేసరికి వయసులో రాజ్యకాంక్ష కలిగి రాజయ్యి అనేకమైన దేశాలు, ఎక్కువ బలము కలిగినటువంటి చాలా గొప్ప దేశాలనే గ్రీకు వీరుడు అయిన అలెగ్జాండరు మాదియా పార్షికులను ఓడించి రాజ్యపాలన చేస్తూ రాజుగా ఉంటూ, రాజైన తర్వాత అనేక ప్రాంతాలను అతను జయించి యుద్ధములో అతను జయించినట్లు చూస్తాము. సుమారు 11,000 మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు ఈ అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ చిరుతపులికి మరి 4, అంటే వీళ్ళ రాజ్యం ఎప్పుడు ప్రారంభించబడిందంటే క్రీస్తు పూర్వం 323లో తన రాజ్యాన్ని మరి అలెగ్జాండర్ ది గ్రేట్ నలుగురు తన రాజ్యాన్ని 4 సైన్యాధిపతులకు ఇచ్చాడు చనిపోయే సమయానికి. ఆ చిరుతపులికి మరి 4 తలలు అంటే ఏంటంటే అలెగ్జాండర్ యొక్క 4 సైనికులకి ఆయన తన అంతిమ దినాలలో మరణకరమైనటువంటి పడక మీద ఉన్నప్పుడు ఆ 4 సైన్యాధిపతులకి రాజ్యాన్ని కాపాడమని అప్పచెప్పినట్లు మనం చూస్తాము. ఇక చివరిది 4వ జంతువు గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నామండి? 3 చెప్పుకున్నాం. మొదటిది సింహము, బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. రెండవది ఎలుకబంటి, అది మాదియా పార్షికులకు సాదృశ్యంగా ఉంది. మూడవది చిరుతపులి, అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకులకు సాదృశ్యంగా ఉంది అని మనము చెప్పుకున్నాము. నాలుగవది ఏ జంతువుని పోల్చలేని భయంకరమైనటువంటి క్రూర మృగం, రోమా సామ్రాజ్యం గురించి ఏ జంతువుని పోల్చకుండా సముద్రంలో నుండి వచ్చినటువంటి క్రూర మృగం అని ప్రస్తావించారు. దాని పేరు స్పష్టంగా చెప్పలేదు. అంటే ఆ క్రూర మృగము దేనికి సాదృశ్యంగా ఉందంటే రోమీలకి సాదృశ్యంగా ఉంది. దీనికి బలము, బలత్కారము, ఇనుపదంతాలు ఉన్నటువంటి జంతువుగా క్రూర మృగము దానియేలు దర్శనంలో 4వ రాజ్యంగా కనపడింది. అది రోమా సామ్రాజ్యమే.
10 కొమ్ములు ఉన్నాయి దానికి. ఈ యొక్క సామ్రాజ్యంలో నుండి అంత్యక్రీస్తు వస్తాడండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, క్రూర మృగము. క్రూర మృగము దేనికి సాదృశ్యంగా ఉందంటే అది సాతానికి సాదృశ్యంగా కూడా ఉందండి. దానియేలు గ్రంథం 7:7 ప్రకారము ఈ జంతువు పోల్చడానికి ఏ జంతువు లేదు. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 మనం ఆలోచన చేస్తే ఎవరి క్రూర మృగం అనేది మనకి అక్కడ కనపడుతుంది. ఈ దానియేలు గ్రంథం 7:24లో 10 కొమ్ములు కలిగినటువంటి క్రూర మృగం ఈ రోమా సామ్రాజ్యాన్ని 10 మంది రాజులు పరిపాలన చేస్తారు అనేటువంటి విషయము రాయబడి ఉన్నది. రోమా సామ్రాజ్యం గుండే ఈ యొక్క క్రూర మృగం వస్తుంది అనేటువంటి నిర్ధారణలోనే చాలా వరకు చరిత్రకారులు ఉన్నట్లు మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 17:22లో 10 కొమ్ములు కలిగినటువంటి క్రూర మృగం 10 రాజులకి సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం అలాగే 17:9లో కూడా రోమా పట్టణం అనేది 7 కొండల మీద రోమా పట్టణం అనేది ఉంచబడినదండి. ఇది సముద్రము గుండా వస్తుందని చెప్తుంది బైబిల్ గ్రంథం. దానియేలు దర్శనంలో 4వ జంతువు ఎక్కడి నుండి వస్తుందండి? సముద్రం గుండే వస్తుందని. ఎందుకు సముద్రం గుండా వస్తుందంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం మనం గమనించినట్లయితే ప్రియులరా, అక్కడ అవిశ్వాసులు భక్తిహీనులు సముద్రము కదులుచున్న సముద్రము వంటి వారని అవిశ్వాసులు భక్తిహీనులు కదులుతున్నటువంటి సముద్రం వంటి వారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 17:5లో సముద్రం యొక్క అడుగు భాగాన భక్తిహీనుల్ని పోల్చబడినట్లు మనం చూస్తాము. ఈ యొక్క క్రూర మృగం భక్తిహీనుల్లో నుండే వస్తుంది. ఇంకా వీటికి కొమ్ములు 10 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములకి 10 కిరీటాలు ఉన్నాయి అంట. ఈ రాజ్యాలు 10 రాజ్యాలు ఉండే 10 మంది అధికారులు 10 మంది రాజులు వస్తారు. వాటి యొక్క క్రూర మృగము యొక్క తలపైన ఆ కొమ్ములు 10 కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇది రోమ్ నుండే వస్తుంది. దాని తల మీద ఏముంటుందంట? దేవదూషణ చేసేటువంటి దేవదూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆ క్రూర మృగము. సాతానికే సాదృశ్యంగా ఉంది. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారం కూడా మనం గమనించినట్లయితే అది ఆ క్రూర మృగం ఏమేం చేస్తుంది, ఏ పనులు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. కాబట్టి ప్రియులారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఏముందంటే దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. అది 4 రాజ్యాలుగా 4 జంతువులుగా అతనికి కనబడినాయి. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా నెబుకద్నెజర్కి ఒక కల వచ్చింది, ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహం కూడా 4 రాజ్యాలకి సాదృశ్యంగా ఉన్నట్టు చివరికి ఈ బబులోను సామ్రాజ్యం, మాదీయ పార్షికుల సామ్రాజ్యం, ఇంకా గ్రీకులు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం అంతరించిన తర్వాత చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని తుత్తునీలుగా చేసినట్లు 2వ అధ్యాయంలో కనపడుతుంది. అదే విషయం జంతువులని పోల్చుకొని ఈ యొక్క దానియేలుకు దర్శనం వచ్చినట్లు మనం చూస్తాం. బబులోనీయుల యొక్క పతనం ఎలా జరిగిందంటే, బబులోనీయుల యొక్క పతనం గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, బబులోను సామ్రాజ్యం BC 605 నుండి 539 వరకు వీరి పరిపాలన సాగిందండి. వీరి పరిపాలన మరి వీరి గురించి కావలసిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుందండి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చూడవచ్చు. అలాగే దానియేలు గ్రంథం 7:3 నుండి 7 వరకు చూడవచ్చు. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32 విగ్రహము శిరస్సు రూపంలో ఈ బబులోను సామ్రాజ్యం అనేది
కనపడుతుంది. ఈ బబులోను సామ్రాజ్యం సింహమునకు సాదృశ్యంగా ఉందని 7వ అధ్యాయంలో ఉంది. వీరి ఉనికి, వీరి రాజ్యము, వీరి పద్ధతులు ఎక్కడ ప్రారంభమైనవి అంటే ఆదికాండం 10లోనే. అంటే జలప్రళయం తరువాత ఈ రాజ్యం యొక్క ప్రారంభం స్టార్ట్ అయింది. బాబేలు గోపురాన్ని కడతారండి. ఆ బాబేలు గోపురం నుండే వీరి చరిత్ర అనేది మనకి బైబిల్ గ్రంథంలో మొదలైనట్లు మనం చూడవచ్చు. ఇది తల, ఇది సింహము, ఇది బంగారముతో పోల్చబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 16 వరకు మనం గమనించినట్లయితే ఈ పట్టణము బంగారపు పట్టణముగా అభివర్ణించబడి ఉన్నది. ఇది ఒక సింహము, అలాగే పక్షి రెక్కలు కలిగినటువంటిది. అలాగే ఇర్మియా గ్రంథం 4:7లో అక్కడ నెబుకద్నెజర్ రాజు తనను తాను సింహముతో పోల్చుకున్నాడు. దానియేలు గ్రంథం 4లో కూడా సింహంతో పోల్చబడినట్లు చూడవచ్చు. ఇంకా మానవ పాదాల వంటివి ఉన్నాయి. అటువంటి జంతువు అతనికి మొదటి జంతువుగా అతనికి కనపడింది. ఈ రాజ్యం అనేదండి, బబులోను సామ్రాజ్యం అనేది నెబుకద్నెజరుతో ప్రారంభమై బెల్షస్సర్ తోటి ముగించబడుతుంది. తర్వాత మాదియా పార్షికులు వచ్చి వారిని ఓడించి వారి యొక్క రాజ్యాన్ని, అంటే బబులోను సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. మరి మాదియా పార్షికుల గురించి మనం ఆలోచన చేస్తే ఇది చేతుల భాగం ద్వంద్వ స్వభావంను సూచిస్తుంది. రెండు రాజ్యాలు, మాదీలు పార్షికులు వేరువేరుగా 2 రాజ్యాలు ఉన్నారు. వీరి గురించి దానియేలు 2వ అధ్యాయము 32, 39లో ఉంది. అలాగే దానియేలు గ్రంథం 8, 37, 20లో ఉంది. వీరు ఎవరితో పోల్చబడ్డారు, ఏ జంతువుతో పోల్చబడ్డారని మనం ఆలోచన చేస్తే ఎలుగుబంటితో పోల్చబడ్డారు. బలంగా ఉంది. ఇది వెండితో పోల్చబడి ఉన్నది. అంటే బంగారంతో పోల్చుకుంటే వెండి కొంచెము తక్కువ రేటే, తక్కువగానే ఉంటుంది కదండి. వీళ్ళు ఎక్కువగా మాదియా పార్షికులు డబ్బుకి ఎక్కువగా విలువిచ్చేవారు. వీళ్ళు వ్యాపార లావాదేవీల మీద వీరు శ్రద్ధ చూపించారు. బబులోను వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం తక్కువగానే, అంటే వెండితో పోల్చబడ్డారనమాట. ఇది ఎలుగుబంటి ఏంటంటే సింహము ఆకారం కన్నా పెద్దగా ఉంటుంది, సింహం వేగం కన్నా తక్కువ ఉంటుంది. దీనిని మరి ఈ ఎలుగుబంటి నోటికి మూడు ఎముకలు ఉన్నాయి. ఆ 3 ఎముకల గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఇట్లాగా మాదియా పార్షికులు లిబియాని, ఈజిప్ట్ని, బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని బలమైన సామ్రాజ్యంగా ఉన్నారు. తర్వాత 3వది గ్రీకు రాజులు. గ్రీకు యొక్క సంస్కృతి, సాంప్రదాయం, లేకపోతే రాజ్యం ఎక్కడ నుండి ఎక్కడ వరకు మనకి ఉందని చరిత్ర చెబుతుందంటే ప్రియులారా, క్రీస్తు పూర్వం 356 నుండి 303 వరకు వీరి యొక్క సామ్రాజ్యం ఉంది. ఇక్కడ గ్రీకులు అంటేనే గ్రీకు వీరుడు మనకి గుర్తుకొస్తాడండి. ఎందుకంటే అతను చిన్న వయసులోనే 12 ఏళ్ళ వరకు తల్లి దగ్గర పెరిగాడు. ఇంకా తర్వాత అరిస్టాటిల్ గురువు ఆయనకి బోధ చేసినట్లు చరిత్ర మనకి చెబుతుంది. 14వ ఏట నుండి ఆయన రాజు అవ్వటం, అతి చిన్న వయసులోనే అతను రాజుగా అవ్వటం అనేది, అన్ని విద్యలు అతను చదువుకొని ఇంకా యుద్ధ వీరుడిగా, యుద్ధములో జయించేవాడిగా, యుద్ధం యొక్క అన్ని రకాల వ్యూహాలు వంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగా ఇతను మరి 33 సంవత్సరాలు అంటే బతికాడు. అతని కాల వ్యవధి ఎంత అంటే 33 సంవత్సరాలే. 12 సంవత్సరాలు దగ్గరగా తల్లి దగ్గర ఉన్నాడు. దగ్గర ఒక 20 ఏళ్లలోనే ఆయన రాజులను జయించి ఆక్రమించుకున్నాడు. ఎన్నో దేశాలను జయించాడండి. అన్నిటి మీద అతనంట యుద్ధము చేసేటప్పుడు నేను వస్తున్నాను అని చెప్తాడు. నేను వస్తున్నానని చెప్పి మరి వాళ్ళని చంపి వారి యొక్క రాజ్యాలను
ఇతన్ని బైబిల్ గ్రంథం దేనితో పోలుస్తుందంటే చిరుతపులి, వేగముగా కాలు క్రింద మోపకుండా వేగంగా వెళ్ళేటువంటి చిరుతపులితో ఈ అలెగ్జాండర్ ది గ్రేటు మరి పోల్చబడ్డాడు. అతను చేసినటువంటి రాజ్య ఆకాంక్ష, యుద్ధాలు, ఎన్నో రాజ్యాలను జయించాడు. అతనికున్న అలవాటు ఏంటంటే యుద్ధాలకు వెళ్ళి వారిని జయించి వచ్చేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మణులు, మాణిక్యాలు, బంగారం, వెండి, వజ్రాలు అన్నీ పట్టుకొచ్చుకునేవాడు. ఇంకా ఆ దేశ సాంప్రదాయంగా ఆ దేశంలో పండేటువంటి పంటలు, ఇంకా పక్షులు, రకరకాల పక్షులని, ఇంకా పంటలను, ఇంకా సుగంధ ద్రవ్యాలు, చెక్క, లవంగ, పసుపు ఇలాంటివన్నీ కూడా అతను తీసుకెళ్ళాడు. చివరిగా అతను జయించినటువంటి రాజ్యాలు ఎన్నో ఉండగా చివరిగా అతను యుద్ధమునకు భారతదేశానికే వచ్చాడండి. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులను జయించి ఎంతో సంపదను కొల్లగొట్టి తీసుకెళ్ళినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ చివరిగా చనిపోయే ముందు 8 సంవత్సరాలు మరి యుద్ధంలో బాగా ఆరితేరి అన్ని రాజ్యాలను జయించి చివరిగా భారతదేశానికి వచ్చాడు. పురుషోత్తముడు భారతదేశానికి అప్పుడు రాజుగా ఉన్నాడు. అతను రాజ్య పరిపాలన చేసేటప్పుడు అతని మీదకి అలెగ్జాండర్ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా, ఇతనికేమో గుర్రాలతో యుద్ధము చేయటం, అటువంటి నైపుణ్యము, గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చి ఎలాగ ఏంటి అనేది వారు ముందుకు వెళ్ళటము, గుర్రములతోటి వెళ్ళి యుద్ధం చేయటం అతనికి తెలుసు. కానీ పురుషోత్తముడు ఏనుగుతో యుద్ధం చేశాడండి. అలెగ్జాండర్ ఏమో గుర్రముతో యుద్ధం చేయడానికి దిగితే భారతదేశంలో పురుషోత్తముడు ఏనుగులతోటి వారు ఎక్కి యుద్ధం చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో ఏనుగులతోటి యుద్ధం చేయటం అనేది ఈ అలెగ్జాండర్కి అంతగా తెలియదు, అది అర్థం కాలేదు, ఓడిపోయాడు. ఎన్నో సామ్రాజ్యాలను, ఎంతమంది చక్రవర్తులు, రాజులు, ఎన్నో భూభాగాలను ఆక్రమించుకుని ఎంతో సంపదను కొల్లగొట్టినటువంటి అలెగ్జాండర్కి భారతదేశం వచ్చేసరికి ఓటమి తప్పలేదండి. ఎందుకంటే భారతీయులు అతని మీదకి ఏనుగుల రూపంలో వారు స్వారీ చేస్తూ ఎక్కి యుద్ధానికి దిగారు. ఇక యుద్ధ తంత్రాలు అలెగ్జాండర్కి అర్థం కాలేదు. ఆ భారతదేశంకి దండయాత్ర చేసినప్పుడే అతని గుర్రము కూడా చనిపోవటం, తర్వాత ఓడిపోవటం జరిగినప్పుడు మానసికంగా చాలా కుంగిపోయాడు అలెగ్జాండర్. తర్వాత తిరిగి ప్రయాణం కట్టడం, వారి యొక్క దేవతలు, గ్రీకు దేవతల గురించి కొన్ని బలిపీఠాలు కట్టారు. కట్టిన తర్వాత వాళ్ళ దేశం వెళ్ళిపోవటం అనేది చూస్తాము. అయితే చివరికి అతనికి అంతు చిక్కని ఒక దోమ కరిసి అతను అనారోగ్య పాలైనట్లుగా కొందరు వ్యక్తులు అభిప్రాయపడుతూ ఉంటారు. జబ్బు వచ్చింది అలెగ్జాండర్కి. వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి వైద్యులందరినీ తీసుకొని వచ్చారు, వైద్యం చేశారు. రాజులకి ప్రత్యేకమైనటువంటి వైద్యులు ఉంటారు. ఆ రాజ వైద్యులందరూ కూడా వచ్చి ఏవేవో మూలికలు చేసి అతనికి వైద్యం చేయించారు. కానీ అవి ఏమీ పని చేయలేదు. మరణ పడక మీద ఉన్నప్పుడు ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాజులను జయించినటువంటి అలెగ్జాండరు చెక్కిళ్ళ పైన కన్నీరు అనేది చూడటం, అక్కడే అతని భార్యలు ఉన్నారు, తల్లి కూడా ఉంది. అప్పుడు మరణం అనేది సంభవిస్తుంది, తన ప్రాణం పోయే రోజులు దగ్గర పడ్డాయి అనేసి ఆయన తన రాజ్యాధిపతులు, ఆయన యొక్క సైన్యాధిపతులు నలుగురిని పిలిపించి ఆయన యొక్క రాజ్య పరిపాలన అనేది వారి చేతికి అప్పచెప్పినట్లు మనం చూస్తాము. ఈ యొక్క రాజ్యాలను మీరు కాపాడండి అని నలుగురు సైన్యాధిపతులకి అప్పచెబుతూ చివరి మాటలుగా 3 విషయాలు అతను మాట్లాడాడండి. మరణ పడక పైన చివరి సమయంలో ఏం మాట్లాడాడంటే, నేను చనిపోతే నా యొక్క శవపేటిక అనేది వైద్యులే మొయ్యాలి. అలాగే
ఆ శవపేటిక వెళ్ళేటప్పుడు దారి పొడుగుతా నేను ఏవైతే కొల్లకొట్టి అనేక రాజ్యాలను జయించి సంపద అంతా తీసుకొని వచ్చానో ఆ యొక్క సంపదని అంతా కూడా ఆ సంపద అంతా కూడా ముందు ముందు పోస్తూ నడవాలి. వజ్ర వైడూర్యాలు బంగారము కొల్లగొట్టినదంతా కూడా నా శవపేటిక వెళ్ళేటప్పుడు దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలని కోరాడు. మూడవ కోరిక ఏంటంటే నా చేతులు పెట్టెలో నుండి బయట పెట్టి తీసుకొని వెళ్ళమని కోరాడు. ఎందుకు? అతను తత్వవేత్త కూడా, యుద్ధవీరుడు, అనేక నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి కోరికలు తన మరణ పడక మీద ఎందుకు కోరాడంటే, మొదటి విషయం ఏంటంటే వైద్యులు మొయ్యాలని ఎందుకు కోరుకున్నాడంటే, ఎంతమంది వైద్యులు వచ్చినా కూడా పోయే ప్రాణాన్ని వారు ఆపలేకపోయారు, ఆ జబ్బును తగ్గించలేకపోయారు. వారి వల్ల కాదు, మరణం అనేది ఎవరు కూడా ఆపలేంది అనే దానికి సాదృశ్యంగా ఉంటూ అతను ఏం చేశాడంటే అలా కోరుకున్నాడు, వైద్యులే నా పెట్టెను మొయ్యాలని. రెండవ విషయం, బంగారము, వెండి, వజ్రాలు అవన్నీ కూడా ముందు పోస్తూ వెళ్ళమని ఎందుకు కోరుకున్నాడంటే, ఎంత సంపద ఉన్నా కూడా ఆ సంపద అంతా కూడా తన ప్రాణాన్ని కాపాడలేకపోయింది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియపరచాలనే అతను తను సంపాదించుకొని వచ్చిన వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా అతను ముందు పోసుకుంటూ నడవండి అన్నారు. ఏది కూడా, ఏ సంపద కూడా నా ప్రాణాన్ని నిలబెట్టలేకపోయింది. ఏ వైద్యులు కూడా నాకు వైద్యం చేసి నా మరణం నుండి నన్ను రక్షించలేకపోయారు. ఇంకా మూడో విషయం ఏంటంటే చేతులు బయట పెట్టి తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఎందుకు చేతులు బయట పెట్టి వెళ్ళమని చెప్పాడంటే, ఇంత సంపాదించుకున్నాను, ప్రపంచం మొత్తాన్ని సంపాదించుకున్నాను, కానీ రోగమును జయించలేకపోయాను, మరణం అనేది వచ్చింది. ఈ ఒట్టి చేతులతో వచ్చాము ఈ లోకానికి, ఒట్టి చేతులతోనే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన పని ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుటకు అతను అలా చేశాడండి. ఒకటి, వైద్యులు మొయ్యాలి. ఈ వైద్యులు ఎవరు కూడా తన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఆ సంపద అంతా కూడా ముందు పొయ్యమని చెప్పాడు. ఆ సంపద కూడా అతని ప్రాణాన్ని నిలబెట్టలేకపోయింది. మూడో విషయము, చేతులు బయట ఎందుకు పెట్టమని చెప్పాడంటే, అతను ఎన్ని జయించినా కూడా ఒట్టి చేతులతోనే వెళ్ళాడు, ఏం తీసుకొని పోలేదనే విషయాన్ని అతను చెప్పాడు. ఇది మూడవ రాజ్యానికి సాదృశ్యంగా ఉందండి. అలాగే నాలుగవ రాజ్యాన్ని మనం ఆలోచన చేస్తే రోమా రాజ్యము చూస్తాము. రోమీయులు అనేటువంటి వ్యక్తులు BC 753లో వీరి యొక్క రాజ్యం అనేది ముందుకి వచ్చింది. ఈ రోమీయుల యొక్క విధానం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, రోమా సామ్రాజ్యం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, రోమా అనేది టైగర్ అనే నది ఒడ్డున ఉండేదండి. అసలు ఈ రోమా సామ్రాజ్యం అనేది ఒక చిన్న ప్రాంతంలో, చిన్న గ్రామంలో ఫస్ట్ ప్రారంభమైంది. అది రాను రాను బాగా డెవలప్ అయ్యి చిన్న రాజ్యాలుగా ప్రారంభింపబడింది. BC 509లో రాజుల పాలన తొలగించి వీరు రిపబ్లిక్ సామ్రాజ్యాన్ని, అంటే సొంతంగా ప్రజలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించవచ్చు అనే విధానంలో వీరు ఈ యొక్క రిపబ్లిక్ని స్థాపించుకున్నారు రోమా సామ్రాజ్యంలో. అలాగే రోమీలు సెన్హెడ్రిన్ సభను ఒకటి పెట్టుకున్నారండి. అంటే అందులో ప్రముఖులు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా అధిపతుల్లాగా ఉంటారు. ఈ రోమీల రాజ్యం ఎప్పుడు పతనమైందంటే 3వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. మరి ఈ రోమీలకి వ్యాపారము, వర్తకం అనేది బాగా తెలుసు. రోడ్లు చక్కగా వేసుకున్నారు. నాట్యము వేసేటువంటి కళ కూడా ఈ రోమా సామ్రాజ్యంలోనే ఉన్నట్లు మనం చూస్తాము. అలాగే వీళ్ళు స్నానం చేయడానికి కొలలను కట్టుకున్నారండి.
రోమీల యొక్క విషయానికి వస్తే వీరు స్నానాలు చేయడానికి, వేడి నీళ్ళు రావడానికి, చన్నీళ్ళు రావడానికి, కలిసి స్నానాలు చేయటానికి వారు స్నానాల గృహాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సుమారుగా 235 BC నుండి 283 వరకు రాజ్యంలో రాజ్య సంక్షోభం, అంటే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి. ఇంకా రాజులు ఉండగానే, ఒక రాజు ఉండగానే ఇంకో రాజు మారటం, ఒక రాజు ఉండగానే ఇంకో రాజు మారటం, అలాగా 50 సంవత్సరాలు 20 మంది రాజులు పరిపాలన చేశారు. అదొక నష్టం వల్ల కూడా ఈ సామ్రాజ్యము నాది ఆధిపత్యం అంటే నాది అంటూ ఒక్కొక్కరు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తూ అలాగా రాజ్యం అంతా కూడా మరి పరిపాలన కాంక్షతోటి రాజులు ఎక్కువ మంది పుట్టుకు రావటం, తర్వాత అదొక విధానంలో కూడా వీరి పతనానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాగా సన్హెడ్రిన్ సభలు కూడా ఆర్థికంగా కుంగిపోయినప్పుడు అవి కూడా బలహీనపడిపోయినాయి. ఆర్థిక సంక్షోభం వచ్చింది. యుద్ధాలు తగ్గించారు. యుద్ధాలకు వెళ్ళి వీరు బానిసలుగా కొంతమందిని తీసుకొచ్చి వ్యవసాయ పనులు, పొలం పనులు చేయించుకునేవారు. ఆ పని చేయించి మంచి రాబడి తెప్పించుకునేవారు వ్యవసాయ పనుల్లో. అలాగా యుద్ధాలు చేయటం అనేది తగ్గించారు. బానిసలు తగ్గిపోయారు. పంట పొలాలు అనేవి కూడా దెబ్బతిన్నాయి. ఇంకా ఆహారపు కొరత ఏర్పడింది. ఈ యొక్క రోమా గవర్నమెంట్కి బయట శత్రువులు బలంగా వీరి మీదకి వచ్చారు. వీరేమో బలహీనం అయిపోయారు. యుద్ధాలు చేసేవారిలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులు, కొండ జాతి వారు వీళ్ళందరూ కూడా వీరి మీద బలంగా దాడి చేసినట్లు మనం చూస్తాము. అలాగే 5వ శతాబ్దానికి వచ్చేసరికి రోమా ప్రభుత్వం అనేది 2 భాగాలుగా విభజించబడింది. యూరప్ ఒక చీకటి కంట్రీగా ఉన్నట్లు, పతనమైనట్లు మనం చూడొచ్చు. అంటే ఈ 4వ మృగము అది 10 రాజులను కలిగి ఉందని, వాటిపైన 10 కిరీటాలు ఉన్నాయని, దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతుందని, అలా ఉన్నప్పుడు అదంతా కూడా మనం గమనించినట్లయితే ఇప్పటికీ కొందరు పరిపాలన చేసేసారండి రోమా సామ్రాజ్యంలో. 7 రాజులు అని రాయబడి ఉంది అక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో. 7 కొమ్ములని, వారికి కిరీటాలు ఉన్నాయని, దేవుని దూషించేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే 6 పరిపాలన అయిపోగా 7వ వాడు రావాల్సి ఉంది. ఈ క్రూర మృగం ఎవరంటే అంత్యక్రీస్తు, సాతాను, ఈ మృగము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. క్రూర మృగం అన్నారు కానీ ఒక జంతువుని మెన్షన్ చేయకుండా క్రూర మృగం అన్నారు. అది రాజ్య పరిపాలన చేయబోతుంది రాబోయే కాలంలో. ఈ క్రూర మృగం గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18లో ఈ క్రూర మృగం క్రీస్తు విరోధిగా మనకి అక్కడ కనపడుతున్నాడు. యెషయా గ్రంథం 14:4లో బాబేలు రాజుగా అతను పిలువబడ్డాడు. అలాగే యెషయా గ్రంథం 14:12లో ఈ క్రూర మృగము సాతాను ఎలా కనిపిస్తుందంటే తేజో నక్షత్రము వేకువ చుక్కలాగా కనపడుతుంది. అలాగే దానియేలు గ్రంథం 7:8-9లో చిన్న కొమ్ము కలిగినటువంటి మృగముగా కనపడుతుంది. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2:3లో నాశన పుత్రుడిగా వీడు కనపడుతున్నాడు. ఏ జంతువుతో పోల్చని ఈ క్రూర మృగం ఎలా ఉందంటే ఇన్ని టైటిల్స్ ఉన్నాయండి. సాతానుకి ఇన్ని టైటిల్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అలాగే ప్రకటన గ్రంథం 13:1లో మృగముగా కనపడుతుంది. దానియేలు గ్రంథం 8:23లో క్రూర మృగము గల రాజుగా కనపడుతుంది. అలాగే దానియేలు గ్రంథం 11:36లో ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజుగా కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో సాతానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఒకటి కాదు, సాతాను, లూసిఫర్ అనేది కాదు, మనం అలాగే పిలుస్తాము. అయితే వాడికి ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. క్రూర మృగమని, క్రీస్తు విరోధని, బాబేలు రాజు అని, తేజో నక్షత్రం అని, వేకో చుక్క అని, చిన్న కొమ్మని, నాశన పుత్రుడని, మృగము అని, క్రూర ముఖము గల రాజని, నాశన పుత్రుడు, ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజుగా
ఉన్నాడు, వీడు రావాల్సి ఉందండి. నేను ముందే చెప్పాను, ప్రకటన గ్రంథం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలములు. భవిష్యత్తులో ఈ క్రూర మృగం రావాలి. ఎక్కడి నుండి రావాలి? సముద్రంలో నుండి రావాలి. సముద్రము దేనితో పాల్చబడినది అంటే భక్తిహీనులు, కదులుచున్న భక్తిహీనులు, వాళ్ళలో నుండి క్రూర మృగం వస్తుంది. అదే అంత్యక్రీస్తు, సాతానుగాడు అనే గొప్ప విషయాలు దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దానియేలు గ్రంథం అనేది ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము. ఎంతో గొప్పగా భక్తి కలిగినటువంటి దానియేలుకు దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనంలో 7వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరుకి 2వ అధ్యాయంలో కనపడింది భవిష్యత్తు, ప్రపంచం యొక్క భవిష్యత్తు. ఒక విగ్రహం రూపంలో వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, మట్టి కలిగినటువంటి ఆ యొక్క విగ్రహంగా బబులోను రాజు నెబుకద్నెజరుకి కనపడింది. దానియేలుకి ఏమో 7వ అధ్యాయంలో ఎలా కనపడిందంటే 4 జీవులుగా కనపడినాయి. మొదటిది సింహము, బబులోను సామ్రాజ్యము. 2 మాదియా పార్షికులు, ఎలుకబంటికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగే 3వది గ్రీకులు, వారు చిరుతపులికి సాదృశ్యంగా ఉన్నారు. 4వది రోమా గవర్నమెంటు, అది క్రూర మృగముతో పోల్చబడి ఉన్నది. అన్ని రాజ్యాలు పతనమైనవి అండి. ఈ 4 రాజ్యాలు పతనమైనవి. అయితే ఇంకా ఒక రాజు 7 కొమ్ములు అన్నారు కదా, అతను పరిపాలన చేయాల్సి ఉంది. అది మరి భక్తిహీనులు, సముద్రంలో నుండి వచ్చే మృగముతో పోల్చబడి ఉంది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎలా పోతుంది, మనం పుట్టాము, అన్నీ మరి సమకూర్చుకొని మన కాలాన్ని మనం చేసుకొని వెళ్ళిపోయామనేది కాదు. కానీ ప్రపంచం యొక్క భవిష్యత్తు బైబిల్ గ్రంథం ప్రకారంగా ఎటు వెళ్తుంది? ఈ 4 రాజ్యాలు చరిత్రలో పతనం అయిపోయినాయండి ఆల్రెడీ. ఇప్పుడు క్రీస్తు రాజ్యం నడుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రైస్తవులే ఎక్కువ ఉంటారు. ఎక్కువ భాగము క్రైస్తవ మతం, క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాచీన 4 రాజ్యాలు అంతమైనాయి, పతనం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు చేతి ఆధారం లేనటువంటి రాయి ఆ యొక్క 4 రాజ్యాలను కొల్లగొట్టేసి ఆ 4 రాజ్యాలను, ఆ ప్రతిమలో ఉన్నటువంటి అన్ని భాగాలను చేతి ఆధారంలోని రాయి పగలగొట్టిందంటే అర్థం ఏంటంటే క్రీస్తు రాజ్యము శాశ్వతమైనది. యేసు ప్రభు రాజ్యము, తండ్రి రాజ్యం భూమి మీదకి యేసు ప్రభు వారు తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజ్యం శాశ్వతంగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవ రాజ్యం అనేది ఏలుబడి చేస్తుంది. క్రీస్తు రాజ్యం వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవటం జరిగింది. మనము ఎంత బిజీగా ఉన్నా కూడా మన భవిష్యత్తు ఏంటి, ప్రపంచం ఏంటి, ఎటుపోతుంది అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన బద్దులమై ఉన్నాము. ఎందుకంటే మన చరిత్ర మనమే తెలుసుకోవాలి కదండి. ఇవన్నీ కూడా మీకోసము మరి ధ్యానం చేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని వీక్షించి మీరు బలపడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, గనుడా, స్తోత్రార్హుడా, స్తుతులపైన ఆశ్రయుడు అయిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దానియేలు గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలో కూడా నా తండ్రి మానవుల యొక్క చరిత్రను మీరు నాయన తండ్రి తెలియచేస్తున్నారు. ప్రపంచం యొక్క భవిష్యత్తుని నాయన నెబుకద్నెజరుకి, దానియేలుకు అయా నా తండ్రి, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి అవన్నీ కూడా మేము తెలుసుకొని అయా నీ నీతి రాజ్యం కొరకు, 2వ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలముగా ఉండాలని అయా నా తండ్రి అనేకమైన విషయాల ద్వారా నాయన మేము నాయన మీలోకి నాయన అయా మీరే జీవం కలిగిన దేవుడు అని తెలుసుకునేటకు నాయన తండ్రి వచ్చుటకు అయా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పురికొల్పమని చిన్న ప్రార్థన యేసు నామను బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.